మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి, రిటైర్ అయినటువంటి ఇన్వెస్టర్స్కి మీరు ఎప్పుడు కూడా హైబ్రిడ్ ఫండ్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. మరి గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే వచ్చినటువంటి రిటర్న్స్ ఎలా ఉన్నాయండి? బేసికల్గా ఎవరైనా కన్జర్వేటివ్ అంటే మార్కెట్ వాలిటిలిటీని తట్టుకోలేని వాళ్ళు అనమాట. వాళ్ళకి కానీ, లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆ టైంలో ఏంటంటే వెల్త్ క్రియేషన్ చేసే స్టేజ్ కాదు, వెల్త్ని కన్జంప్షన్ చేసే ఏజ్ అనమాట అది. అందుకని ఆ టైంలో వెల్త్ క్రియేషన్ గురించి మర్చిపోయి ఉన్న వెల్త్ని ఎలా క్యాష్తో మార్చుకోవాలా, మిగతా 30 ఇయర్స్కి ఆ మనీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలో క్లారిటీ ఉండాలన్నమాట. అందుకని ఆ టైంలో హైబ్రిడే బాగుంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఒకటి అగ్రెసివ్ హైబ్రిడ్ అన్నాం అనుకోండి. అగ్రెసివ్ అంటే 75% ఈక్విటీలో పెడతారు, 25% మాత్రమే డెట్ ఫండ్స్లో పెడతారు. దాన్ని మనం అగ్రెసివ్ అన్నారు, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి. బ్యాలెన్స్డ్ అంటే 50-50, ఈక్విటీలో 50, డెట్లో 50 పెడతారు, వాళ్ళు బ్యాలెన్స్డ్. కన్జర్వేటివ్ అంటే హైబ్రిడ్ అంటే మళ్ళీ హైబ్రిడ్ అని కన్జర్వేటివ్ అంటే 75% డెట్ ఫండ్స్లో పెడతారు, 25 మాత్రమే ఈక్విటీ పెడతారు. ఎప్పుడైనా ఈక్విటీలో పెట్టే దాన్ని బట్టేసి మనకు వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది న్యాచురల్గానే. కాబట్టి ఈ మూడిట్లో మీరు పెట్టుకోవచ్చు. ఈ కాకుండా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, వీళ్ళు ఏంటంటే మినిమం 3 అసెట్స్లో ఈచ్ అసెట్లో 10% చొప్పున పెట్టుకుంటూ పోతారు. మల్టీ అసెట్స్ ఇవి బాగా సూట్ అవుతాయి ఎవరికి? రిటైర్ అయిన వాళ్ళకి, లేదా కన్జర్వేటివ్ వాళ్ళకి. మీరు కనుక చూసుకుంటే అచ్చం కన్జర్వేటివ్ హైబ్రిడ్ అనుకోండి, గత 10 ఏళ్లలో అంటే మనం 2015 నుంచి ఇప్పుడుగా తీసుకుంటే ఒక్క సంవత్సరం కూడా లాస్ అవ్వాలి అమౌంట్ని, ఒక్క సంవత్సరం కూడా లాస్ అవ్వలేదు. తక్కువ అంటే 3% వచ్చింది, 2%. తక్కువ అంటే, ఎక్కువ అంటే 9% వచ్చింది ఈ సంవత్సరం. ఎక్కువ అంటే లిటరల్లీ ఇది బ్యాంక్ వడ్డీ ఎంత ఇస్తుంది, బ్యాంక్ వడ్డీ ఎలా వస్తుంది అలా వస్తుంది లిటరల్లీ. ఏది? కన్జర్వేటివ్ హైబ్రిడ్. ఎందుకంటే 70% మరి డెట్లో పెట్టారు కాబట్టి. అదే నీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అనుకోండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తక్కువ అంటే 1% వచ్చింది, ఎక్కువ అంటే 12% వచ్చింది ఈ సంవత్సరం. 12% అంటే మీకు యావరేజ్ చేస్తే 10% దాకా వస్తుంది. అంటే మీకు 10% లిటరల్లీ డబ్బు రావాలి, నాకు వాలిటిలిటీ అస్సలు వద్దు అనిపించింది అనుకోండి, దాని గో ఫర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్. అందుకని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అండ్ హైబ్రిడ్, అదే కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఈ రెండు కూడా లిటరల్లీ ఒక 9-10% కావాలి, సరిపోద్ది నాకు అనుకున్నప్పుడు ఇది సరిపోద్ది అనమాట. నాకు అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం దాని గో ఫర్ అగ్రెసివ్ హైబ్రిడ్. అగ్రెసివ్ హైబ్రిడ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే లిటరల్లీ 1 or 2 years తప్ప యావరేజ్ మీద 10% ఇచ్చిందండి. 1 or 2 years తప్ప. ఈ సంవత్సరం 16% ఇచ్చింది, పోయిన సంవత్సరం 15 ఇచ్చింది, అంతకుముందు 13 ఇచ్చింది. అంటే మీకు యావరేజ్ మీద 12% దాకా వస్తుంది. అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 12% మంచి వడ్డీ తీసుకోవచ్చు. లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, ఇది కూడా అంతే. యావరేజ్ మీద ఈ సంవత్సరం 15 ఇచ్చింది, అంతకుముందు సంవత్సరం 13 ఇచ్చింది. బట్ యావరేజ్ మీద మాత్రం ఇది కూడా నీకు 10 దాకా ఇస్తుంది. కాబట్టి ఎవరికన్నా కొంచెం రిటర్న్స్ బాగుండాలి, మరీ డెట్ ఫండ్స్ లాగా నాకు వద్దు అనుకున్న వాళ్ళకి 10-12% మధ్య కావాలి అనాలి, కన్సిస్టెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ బాగుంటాయి. ఈ 2 కేటగిరీలు చూస్ చేసుకోవచ్చు. అండ్ అస్సలు రిస్క్ వద్దు, నాకు 0 రిస్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్బిట్రేషన్ ఫండ్స్ అండి 7% వస్తాయి. ఎందుకు ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి? నేను బ్యాంకులో పోయి నాకు 7 వస్తాయి అనొచ్చు. నువ్వు బ్యాంకుల్లోకి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ 30 దాకా పడుద్ది, ఇండివిజువల్ ట్యాక్స్ లేకుంటే మనం 30 దాకా పడుతుంది. ఆర్బిట్రేషన్ ఫండ్స్లో 12.5 పడుద్ది ట్యాక్స్. అందుకని ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది, ప్లస్ బ్యాంక్ వడ్డీ ఇచ్చినట్టు 7 గ్యారెంటీ ఇస్తుంది, ఫుల్ కన్సిస్టెన్సీ అనమాట. తర్వాత ఈక్విటీ సేవింగ్ ఫండ్స్ ఉంటాయండి, ఇవి కూడా యావరేజ్ మీద నీకు 8-9% దాకా వస్తాయి అనమాట. ఇవి సూటబుల్గా ఉంటాయి ఎవరికి? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అండ్ కన్జర్వేటివ్ వాళ్ళకి జరిపోద్ది. అండ్ నేనైతే కొంచెం రిస్క్ రిటర్న్స్ బాగా బ్యాలెన్స్గా ఉండేదంటే దాని గో ఫర్ అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ, లేకపోతే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కానీ అయితే బాగుంటాయి. నేను 10 years డేటా మీకు షేర్ చేస్తాను, ఏ ఇయర్కి ఆ ఇయర్ అని చూడండి ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ పొరపాటున 100% ఈక్విటీ మాత్రం స్ట్రిక్ట్లీ నో. ఎందుకంటే మార్కెట్లో అందులో ఈ ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఈరోజు చూశారు కదా, మార్నింగ్ బ్లడ్ బాత్, తట్టుకునే వయసు కాదు అది. అందుకని రిటర్న్స్ మీద మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అనమాట. అందుకని ఇవి బాగుంటాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.